పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఆయన ఉనికి కాపాడుకునేదానికి ఇప్పుడు బయలుదేరినాడు. ఏమీ నేను చేయడం లేదు, నేను అన్నీ సక్రమంగా చేశాను, నేను పెద్ద మేధావిని అని ప్రగల్భాలు పలుకుంటూ ఇక్కడ బయలుదేరి జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతాడా, గత 5 సంవత్సరాల ముందు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నావు. నీ ఆస్తి ఎంత? గత 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లో ఎంత సంపాదించినావు? గత 4 సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రెస్ రూపంగా కానీ ఇంకో రూపంగా బహిరంగం చేయాలని చెప్పి నేను ఆయన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకురా అంటే ఎక్కడ చూసినా మాఫియా, చిత్తూరు జిల్లాలో అవుతేనేమి, ఈ రాష్ట్రంలో అవుతేనేమి మాఫియా చేసిన దాంట్లో నెంబర్ 1 ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ రోడ్లు వెళ్ళినా, ఏది పని జరగాలని చెప్పి నీ కనుసంధంలోనే ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. నువ్వు కానీ నీ వెనకంటే నీ అనుచరులు కానీ చేసిన దౌర్జన్యాలు ఇన్నే కావు. ఎక్కడ కానీ 5 సంవత్సరాల లోపల నువ్వు నెంబర్ 2 స్థానంలో ఉన్నావు. నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు. ఎక్కడైనా ఒక పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. పరిశ్రమలు ఎవరున్నా వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే దౌర్జన్యాలకు పోతావు. అక్కడుండే పరిశ్రమ డబ్బు కట్టాలా, నీకు పబ్బం కట్టింది. నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లా లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తరిమి కొట్టిన వ్యక్తి నువ్వు. ఈరోజు 18 రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది, నీవు శివశక్తి డైరీ అని. నువ్వు గత 3 సంవత్సరాల ముందు నేను అడగతాడా, 18 రూపాయలు పాలకు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ నీళ్లు 20 రూపాయలు. నువ్వు అక్కడ ఉండే రైతులకు 18 రూపాయలు పాల రేటు ఇచ్చినావంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా. నీ ఇన్వాయిస్లు 3 సంవత్సరాల ముందు నీ కంపెనీలో ఇన్వాయిస్లు ఉన్నాయి, రైతులకు ఇచ్చిన రేటు ఉన్నాయి. ఆ రేట్లు ఇన్వాయిస్లు బయట పెట్టు. ఆ 18 రూపాయల పైన నువ్వు ఎక్కడన్నా రూపాయి ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా. లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాడా. ప్రతి ఒక్కటి నీకు ఫారెస్ట్ భూములతోనేమి, రెవెన్యూ భూములతోనేమి, ఎండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి మధ్యలో 40 ఎకరాల భూమి ఉంటే ఈ రోజు 40 కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరులు జడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. లేదు అని చెప్తే నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణకం చేస్తాను. నువ్వు దానికి సిద్ధమా అని నేను అడుగుతా. ప్రతి ఒక్కటి దేవాలయాల భూములు, ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములు, పాలు, మామిడికాయలు, ప్రాజెక్టులు ఇవన్నీ కొల్లగొట్టిన వ్యక్తి నువ్వు. ఈరోజు జిల్లాల వారీగా తిరుగుకుంటూ అబద్ధాలు చెప్పుకొని నీ పబ్బం గడుపుకోవాలా, నీ మీద పడిన మసిని చూసుకోవాలని చెప్పి ఏదేదో కళ్ళబుల్లి మాటలు చెప్తా మా ముఖ్యమంత్రిని ఈ చంద్రబాబు నాయుడును అబద్ధాలు కోరి చెప్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తాను. అందరికీ, ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఒక గర్వకరం, ఒక ఆదర్శకం వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద నువ్వు లేనిపోని అబండాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నీ అవినీతి దగ్గరలోనే భాగవతం బయటపడుతుంది, అన్ని రుజువు అవుతాయి. దీనికి ఒక కమిటీ వేశారు, అన్ని నిగ్గు తేలస్తాయని చెప్పి ఆ రోజు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.